హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పోకో X7 Pro 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ మొబైల్ స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ మొబైల్ ఎవరు తీసుకోవచ్చు అనేది క్లియర్గా చూద్దాం. మనకి ఇక్కడ పోకో X7 Pro 5G అని రాసి ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్: పోకో X7 Pro 5G MediaTek Dimensity 8400 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. మనకు స్నాప్డ్రాగన్ 8s Gen 2 ప్రాసెసర్తో సమానంగా అయితే వర్క్ అవుతుందని తెలుస్తుంది. ఇక్కడ LPDDR5X ప్లస్ UFS 4 స్టోరేజ్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ అయితే ఇందులో యూజ్ చేశారు. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. అంటే మనకు రియర్ కెమెరా 50 MP ఉంటుంది. అల్ట్రా వైడ్ కెమెరా 8 MP ఉంటుంది. ఫ్రంట్ ఏమో మనకు 20 MP కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 కెమెరాని అయితే యూజ్ చేశారు. మనకు 6-7 ప్రోకు మనకు X6 ప్రోకు X7 ప్రోకు తేడా ఏంటంటే, ఇది సోనీ LYTకి కెమెరా సెన్సార్ అయితే మార్చడం జరిగిందనమాట. ఇది ఫ్లాగ్షిప్ IP68 ప్రొటెక్షన్తో వస్తుంది. అంటే మీరు డీప్ వాటర్లో ఈ మొబైల్ ఉంచినా కానీ సర్వైవ్ అవుతుంది. బట్ మనకు డీప్ వాటర్లో ఉంచితే ఏమన్నా మనకు డ్యామేజ్ అయితే మాత్రం వాళ్ళు కంపెనీ వాళ్ళైతే ఏమైతే వారంటీ ఇవ్వలేదు. కాబట్టి వాటర్లో పడకుండా చూసుకుంటేనే బెస్ట్. అది కొరిల్లా గ్లాసు 7i ప్రొటెక్షన్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. 6550 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జ్ కూడా మొబైల్ మనకు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు. డాల్బీ అట్మాస్తో వస్తుంది. డాల్బీ విజన్తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇందులో NFC సపోర్ట్ చేస్తుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. HyperOS 2.0తో వస్తుంది. ఇవి కొన్ని స్పెక్స్ అనమాట. అయితే మొబైల్లో కంటెంట్ ఏమేమి వస్తున్నాయని ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనకు డెలివరీ బాయ్ అయితే ఓపెన్ చేశారు ఇది. ఓకే, మనకు ఫస్ట్ ఇందులో కవర్ అయితే ఇచ్చారు. ఇందులో ఏమేమి ఉందో చూద్దాం. సిమ్ ఈజెక్టర్ పిన్ ఇచ్చారు. తర్వాత ఇందులో మనకు ఒకటి యూజర్ గైడ్. నెక్స్ట్ కవర్లో ఒకటి బ్యాక్ కేస్ ఇచ్చారు. పర్లేదు, దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మొబైల్ అయితే ఇచ్చారు. ఇంకా మనకు ఇందులో 90W ఫాస్ట్ ఛార్జర్ చూడొచ్చు. 90W ఛార్జర్ ఇది మనకు వితిన్ 1 అవర్లో ఫుల్ ఛార్జింగ్ అయితే చేస్తుంది అనమాట. ఇది Type-C కేబుల్ ఇచ్చారు. ఓకే, మనకైతే ఈ బాక్స్లో వచ్చేటి ఇవి 4 ఐటమ్స్ అయితే వస్తాయి. Type-C కేబుల్, 90W ఫాస్ట్ ఛార్జర్, కేసు ఇచ్చారు. ఓకే, ఇవి పక్కన పెడితే మొబైల్ ఓవర్ చూద్దాం. ఇది బ్యాక్ అండ్ ఎల్లో మ్యాట్ ఫినిష్తో వస్తుంది. మొబైల్ అయితే చూడడానికైతే ప్రీమియం లుక్ ఉంది. చేతులు పట్టుకున్నప్పుడు మీరు వచ్చేసినప్పుడు అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే 50 MP సోనీ LYT 600 కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ఇక్కడ మనకు కెమెరాకు రింగ్స్ ఇచ్చారు. ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఓకే, ఇక ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకు ఇక్కడ స్టీరియో స్పీకర్స్, Type-C పోర్టు, ఇది ఇంటర్నల్ మైక్, సిమ్ ట్రే ఇచ్చారు. ఇక రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఎల్లో కలర్లో ఇచ్చారు. ఇది వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్. ఇక అప్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఐఆర్ బ్లాస్టరు. దీన్ని యూజ్ చేసి మీరు టీవీని కానీ ఏసీని కానీ దీంతో ఆపరేట్ చేయొచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఉంది మొబైల్. ఓకే, దీన్ని ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. సో మీ ఫోన్ సెటప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకు చాలా అన్వాంటెడ్ యాప్స్ అయితే వస్తాయి. అంటే బ్లూటూత్ చాలా ఉంటుంది. మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తే అన్ని అన్ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ అన్ఇన్స్టాల్ క్లిక్ చేసేయండి. మీరు ఏ యాప్స్ అయితే మీకు అవసరం లేవో ఆ యాప్స్ అన్ని మీరు ఈ విధంగా అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు అన్ని యాప్స్ అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. మనకు ఈ ఫోన్ అయితే
115తో వస్తుంది, HyperOS 2.0తో వస్తుంది. స్టోరేజ్ చూసినట్లయితే మనకు 30.09 GB ఆల్రెడీ ఫిల్డ్గా వస్తుంది. ఇంకా మనకు 225 GB అయితే అవైలబుల్లో ఉంది. అంటే ఇది 256 GB, 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఓకే, ఇక స్టోరేజ్ కూడా బాగుంటుంది. 256 GB స్టోరేజ్తో వస్తుంది కాబట్టి స్టోరేజ్ కూడా బాగుంటుంది. LPDDR5X ర్యామ్, పవర్ఫుల్ ర్యామ్ అయితే పవర్ఫుల్గా యూజ్ చేశారు. స్టోరేజ్ కూడా UFS 4.0తో వస్తుంది. మనకు ముఖ్యంగా ఇందులో బ్యాటరీ పర్ఫార్మెన్స్, ఇందులో యూజ్ చేసిన ప్రాసెసరు మెయిన్ ఇవి ఈ మొబైల్కి అయితే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కెమెరాస్ అయితే కొద్దిగా యావరేజ్ ఉంటాయని తెలుస్తుంది. కెమెరా కోసం అయితే ఈ మొబైల్ స్కిప్ చేయొచ్చు. మెయిన్ కెమెరా అంటే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ కెమెరా అయితే స్కిప్ చేయొచ్చు. కెమెరాస్ బాగానే ఉంటాయి. ఓకే, మరి వేస్ట్ కాదు, మరి బెస్ట్ కాదు, యావరేజ్ అనేది కెమెరాస్ అయితే ఉంటాయి. ఓకే, మీరు ముఖ్యంగా ఎవరైతే గేమర్స్ ఉన్నారో 25,000లో ఈ మొబైల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఓకే, అటువంటి ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇంకా మనకు బ్యాక్ కేసు మీరు ఇలా యూజ్ చేస్తేనే కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. బ్యాక్ కేసు కూడా బాగానే ఉంది. ఈ బ్యాక్ కేసు వేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ కేసు కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది దీనికి. చూడొచ్చు, ఈ బ్యాక్ కేసు బాగుంది, బ్యాక్ చూడొచ్చు. ఓకే, ఇది మనకు కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. మన స్క్రీన్ గార్డ్ కూడా ఫ్రీ అప్లైడ్ ఇచ్చారు. ఇదొకటి మంచి విషయం అని చెప్పొచ్చు. మన వేరే మొబైల్ ఉంటే ఈ స్క్రీన్ గార్డ్ కొనుక్కోవాల్సి ఉంటుంది, బ్యాక్ కేస్ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. దీంతోనైతే ఇవి మొత్తం ఫ్రీ వస్తున్నాయి. ఫ్రీ అప్లైడ్గా మనకు స్క్రీన్ గార్డ్ వస్తుంది, కేస్ కూడా వస్తుంది. ఓకే, ఈ మొబైల్కి సంబంధించి మీరు ఇంకా ఏం రివ్యూ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ, పర్ఫార్మెన్స్ రివ్యూ, ఏ రివ్యూ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఈ వీడియోని అయితే నెక్స్ట్ వీడియో చేద్దాం. ఓకే, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.